Hello viewers, welcome to NDS. This is Nat. Today market updates, gold and oil లో ప్రైసెస్ ఎలా ఉన్నాయని చూద్దాం. సో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను మీకోసం ఇక్కడ నేను. దిస్ ఈస్ ద ఓవరాల్ ఇంట్రాడేలో నీకు గోల్డ్లో చూసుకుంటే కనుక మూమెంటం వచ్చే సైడ్ వేస్ ఉందన్నమాట. స్లైట్లీ బేరిష్ బట్ సైడ్ వేస్ ఉంది. అంటే బేరిష్ అంటే మీకు తెలుసు కదా, అది కింద బుల్లిష్ అంటే పైకి వెళ్తుంది, బేరిష్ అంటే కిందకు వస్తుంది. బయర్స్ డిపెండ్ ఆఫ్ 5000 సైకలాజికల్ లెవెల్. బయర్స్ అనేది ఒక 5000 వరకు పుష్ చేయవచ్చు అనే ఒక మిత్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే కీ సపోర్ట్ లెవెల్స్ 5120 అది క్రాస్ అయితే కనుక ఈ 5000 క్రాస్ అయితే కనుక 5070 5120 వరకు కీ సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ సెట్ 5180 నుంచి 5370 వరకు పుష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. అబౌవ్ 5180 బుల్లిష్ కంటిన్యూషన్ అవుతుంది. అబౌవ్ 5070 ఇట్స్ మార్కెట్ వచ్చేసి కింద పడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇందులో అనమాట ఇది స్లైట్లీ మనకి గోల్డ్ అనేది ఇట్స్ సమ్ టైమ్స్ ఇది జియోపొలిటికల్ సిచ్యువేషన్స్లో ఇట్స్ వెరీ కామన్ ఇలా. సో రెండోది ఆయిల్ వచ్చి చూసుకుంటే కనుక ఆయిల్ ప్రైసెస్ కూడా నిన్న మార్కెట్ అనేది బాగా ఎక్కువగా వెళ్ళింది. దాని తర్వాత ఇట్స్ 83కి ఇట్స్ స్టార్టెడ్ టు ఫెల్ డౌన్. చార్ట్లో చూస్తే మరీ దారుణం. ఈ స్లిప్పేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. ఈ స్లిప్పేజ్ తర్వాత మార్కెట్ వన్స్ పీక్లోకి వెళ్ళిందనమాట. పీక్ తర్వాత స్టార్టెడ్ టు ఫాల్ డౌన్. తర్వాత ఇవాళ చూస్తే కనుక దిస్ ఈస్ 83. బట్ బికాస్ ఆఫ్ ద జియోపొలిటికల్ టెన్షన్స్ ఈ లోవర్ హై హయ్యర్ హై చూసుకుంటే కనుక ఈ పడ్డం తర్వాత దెర్ ఇస్ ఎ బౌన్స్ బ్యాక్. పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఆయిల్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక కీ రెసిస్టెన్స్ లెవెల్ 83, 81, 80. ఒకవేళ మేజర్ రెసిస్టెన్స్ 94 దాకా మీట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వైలిటీ ఉంది బట్ బుల్లిష్ ట్రెండ్ నడుస్తూ ఉంది. అందులో సప్లై డిసిపేషన్స్ అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ మూలంగా. తర్వాత స్వింగ్స్ ఉందన్నమాట, బిగ్ స్వింగ్స్ ఇన్ ఆయిల్ ప్రైసెస్. సో 87.50కి పైకి వెళ్తే కనుక సో మార్కెట్ అప్ ట్రెండ్ అవుతుంది. 83కి బిలో ఉంటే కనుక స్టార్టెడ్ టు ఫెల్ డౌన్ అగైన్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ NDS.